మాట్లాడదాము అని చెప్పి బయటికి పిలుచుకొచ్చినటువంటి వ్యక్తిని అంత దారుణంగా అంత విచక్షణ రహితంగా కొట్టి చంపడంతో పాటు కాల్చి చంపడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వారి భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రజెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా ఉన్నారు. అండ్ ఏంటన్నా ఏం జరిగింది? వాస్తవంగా గతంలో కూడా ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకున్నామన్నారు. మరి ఆ టైంలో అసలు ఒకరికొకరు దూరంగా ఉండాలంటూ కూడా పెద్దలు నిర్ణయించారని చెప్పింది. మళ్ళీ ఎందుకు ఇది రిపీట్ అయింది? నిర్ణయించుకున్నది మాట వాస్తవమే సార్. కాకపోతే ఏంటంటే ఆ పిల్లకి ఏజ్ లేదు, మైనరు అని చెప్పి అని చేసిండు. అంటే పిల్లగాడు ఏజ్ ఉంది కానీ ఆ పిల్లకి ఏజ్ లేదు, ఆ పిల్లలు మైనరు, ఆ పిల్లల మాటలు మేము పట్టించుకోమని చెప్పి అంటే మీ అంతలో మీరు ఉండండి, మా అంతలో మేము ఉంటామని చెప్పి కాంప్రమైజ్ చేసుకొని పిఎస్లో లెటర్ రాసి చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు ఉన్నారు, మా అంతకు మేము ఉన్నాము. పిల్లలు మాత్రం పిఎస్ కాడికి తీసుకురాలేదు సార్. మా తమ్ముని మాత్రం ఓ రోజు చేసుకొని ఉంచారు, చిన్న తమ్ముడిని చంద్రశేఖర్ని. అయినాక కాంప్రమైజ్ లెటర్ రాసుకున్నాక వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయారు, మా అంతకు మేము చేసినాం. తర్వాత 1 మంత్కి మళ్ళీ నెక్స్ట్ అదే ఈ నెల అదే మొన్న 9 తారీఖు అనుకుంటా. ఆ రోజు నుంచి మళ్ళీ 8 తారీఖు 9 తారీఖు ఇక మళ్ళీ చేసుకొని తీసుకుపోయిన మాట తెలిసింది. మళ్ళీ మా తమ్ముడు తీరా చేసుకొని చూస్తే మా పిల్ల నేను మేజర్నే, నా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఆధార్ కార్డు అవి అని చెప్పి అన్నీ తీసుకొని వేరే ఫ్రెండ్స్తోనే ఎవరితోనో చేసుకొని పంపించిందంట. అవి ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏజ్ ఉంది అని చెప్పి పిల్లని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు తోలిచింది అప్పుడు నువ్వే అది చేసినావు, ఇప్పుడు నువ్వే అని చెప్పి ఇప్పుడు రాజశేఖర్ మీద డౌట్తో నువ్వే అది చేసుకొని ఉన్నావు అని చెప్పి పిల్ల తండ్రి వెంకటేష్, కాగల వెంకటేష్, ఇక ఆయనకు మా తమ్ముని రూమ్ తెలియకున్నా కూడా మా ఊర్లో ఆవుల శ్రీకాంత్ అంటాడు, ఆ ఇంటి పక్కకు దగ్గరికి దగ్గరికి వచ్చి మరీ ఇల్లు చూపించి అది చేసుకొని మా తమ్ముని ఇంట్లోకి వచ్చి కార్ల దగ్గర తీసుకుపోయి కార్లకు దెబ్బేసుకున్నాక వాడిని అక్కడ నుంచి ఇష్టపెట్టి అది మేము కూడా విన్నాం. అంటే యాక్చువల్గా ఎల్లంపల్లి గ్రామం అయినప్పటికీ రాజశేఖర్ అక్కడే ఏదో ఉద్యోగం నిర్వహిస్తూ ఉండేవాడు. ఏ ఉద్యోగం చేసేవాడు? ఎన్ని రోజుల నుంచి అక్కడే ఉండేవాడు? మెడికల్ ఏజెన్సీలో చేస్తుండే. దాదాపుగా ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 4-5 సంవత్సరాల నుంచి శారదాలోనే ఉంటున్నాడు. ఆయన మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి. అంతకుముందు మేము అందరం కలిసి ఉండేటోళ్ళం. ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఈడ శారదాలో రెంట్కుండే దగ్గర భార్యాభర్త ఇద్దరు ఉండే దగ్గరకు మాత్రం వచ్చి ఎడ్ చేసిండు. ఆ ఆవుల శ్రీకాంత్ అంటే ఆయన రూమ్ చేసుకొని చూపించిండు. ఫస్ట్ ఆయనే చూపించిండు, ఫస్ట్ కేసు అయినప్పుడు ఇల్లు. ఇప్పుడు కూడా అప్పుడు పోలీసు వాళ్ళకి చూపించిండు, ఇప్పుడేమో పిల్ల తండ్రికి కావాలి వెంకటేష్కు చూపించిండు. చూపించి చేసినాక ఆయన కార్లో తీసుకుపోయినాక ఆయన నిలబెట్టారు. ఆయన పట్టుకొని తీసుకుపోయి ఇక్కడ చంపేసి ఈ కథ చేసిరు అంతా. మొత్తంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అంటే ఆ రాజశేఖర్ కుటుంబం మొత్తం ఎంతమంది ఉంటారు? ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా దారుణంగా ఉండే సిచ్యువేషన్ సార్. ఇప్పుడు దారుణంగానే ఉంది. ఇప్పుడు మా డాడీ లేవలేని పరిస్థితి. మా అమ్మ మా డాడీ ఇప్పుడు 3 భార్యలు, 2 చనిపోయారు. ఒక్క నడిపాముంది పిల్లల కోసం అని చెప్పి ఆశమాసం ఉందని చెప్పి చేసుకొని అది చేసిండు. అందరు చనిపోయారు, మేము మాత్రం అది చేసుకొని ఉన్నాం. ఇప్పుడు మేము 4 మగపిల్లలము, 2 ఆడపిల్లలు. పెద్ద భార్య కొడుకులు ఇప్పుడు రాజశేఖరు, చంద్రశేఖరు, మాధవి, మంజుల అంటారు పెద్ద ఆమె పిల్లలు. ఇక శివప్రసాద్, నేను పెద్ద కొడుకును, చిన్న పిల్లలు నేను, మేమే పెద్ద కొడుకులం. జగదీష్ అంటే ఆయన, ఇంకా ఆయన నా ఎంబడి ఆయన వెనక మంజుల. వాడిని ఏం చేయాలి సార్? వాడిని వెంకటేష్ను ఆ శ్రీకాంత్ అంటోని చేసుకొని మెయిన్ శ్రీకాంత్ శిక్షించాలి. వానితో పాటు అది చేసుకొని వాడిని కూడా ఎట్లా చంపినా వాడిని కూడా అట్లా చేసుకొని చంపేయాలి. లేకపోతే మాకు అప్పగిస్తే మేము కూడా చంపేస్తాం. అంటే మొత్తంగా ఇప్పటికి సంబంధించి కుల పెద్దలకు వాళ్ళు ఏమంటారు, మీ బంధువులు వీళ్ళంతా ఏమంటున్నారు? ఏం లేవాడిని అది చేసుకొని మేము మాకు అప్పయ్యప్పుడు మేము అది చేస్తామని చెప్పి అంటున్నారు. సో చూస్తున్నాం మొత్తంగా ఇది పరిస్థితి. మొత్తంగా ఎక్కడ చూసినా కూడా ఇది అంతా కూడా 2 సరిహద్దులకు సంబంధించినటువంటి ప్రాంతం. అంటే ఒకవైపు చూస్తే శవాన్ని పడవేసింది మాత్రం నవాపేట పరిసర ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. మర్డర్ జరిగింది మాత్రం మర్డర్కు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి సంబంధించినవారు. ఒకవైపు షాద్నగర్ పోలీసులు, మరోవైపు మహబూబ్నగర్ పోలీసులు కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించడంతో పాటు లోతుగా విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా జరిగిందని. మొత్తంగా ఇది పరువు హత్య, మొత్తంగా కులాంతర వివాహాలే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా ఒకవైపు చెబుతున్నప్పటికీ మరోవైపు తమకు సంబంధించినటువంటి ఒక కుటుంబ పెద్దను కోల్పోయాం. తమకు సంబంధించినటువంటి ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు రోడ్డున పడాల్సి వచ్చింది. తమ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, తమకు జరిగినటువంటి న్యాయాన్ని చట్టపరమైనటువంటి న్యాయం మాకు చేయాలంటూ వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసుల అదుపులో కూడా ఒకవైపు వెంకటేష్తో పాటు మరికొంతమంది నిందితులు ఉన్నారని చెప్పి ఒక విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతుంది. దీనికి సంబంధించి షాద్నగర్ ఏసీపీ కార్యాలయంలో కూడా ఏ క్షణమైనా సరే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తిస్థాయి వివరాలు వెల్లడించే పరిస్థితి ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఈ రోజు ఆదివారం కావడంతో ఇక్కడ పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి ఇంకా పని కూడా ముందుకు సాగలేదు. మరికొంత టైం కూడా ఇక్కడ పట్టే అవకాశాలు కనిపించడంతో డెడ్ బాడీ ఎప్పటికి వస్తుందో, ఆ దాన సంస్కారాలు ఎప్పుడు పూర్తవుతాయో, తమకు సంబంధించి న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పి కూడా ఒకవైపు రాజశేఖర్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ఎదురు చూస్తున్నారు. మరోవైపు తమ్ముడు చేసిన తప్పుకు
సొంత అన్న బలి కావడం ఏంటంటూ కూడా స్థానికంగా కొంత చర్చ అయితే రేకెత్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. ఓవరాల్గా ఈ పరువు హత్యకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.